ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్గా మాట్లాడదాం పీపుల్స్ ఛాంపియన్ ది బ్రాహ్మా బుల్ రాక్ గురించి. సో మన రాక్ని టీకేఓ వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేసినారు. సో ఇప్పుడు మన రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది మెంబర్ అని చెప్పాలి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, సో ఇప్పుడు మన రాక్ కూడా వన్ ఆఫ్ ది మెంబర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో. సో ఇది టీకేఓ వాళ్ళు చేసినారు. సో నిన్న ఈవినింగ్ మన రాక్ని అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్గా సెలెక్ట్ చేసినారు. సో ఇది చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. సో మన రాక్ హాలీవుడ్లో బిజీ ఉంటారు. సో మన రాక్ ఒక మ్యాచ్లో ఫైట్ చేయడమే చాలా కష్టం. సో అలాంటిది మన రాక్ని ఏకంగా టీకేఓ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డ్ ఆఫ్ మెంబర్ డైరెక్టర్ని చేసినారు. సో ఇది చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఇప్పుడు మన రాక్ చేతిలో ఫుల్ పవర్స్ ఉన్నాయనే చెప్పాలి. అండ్ మన రాక్ ఏది అనుకుంటే అది చేయగలరు. అదే స్టోరీ లైన్ ప్రకారం కావచ్చు, అదే క్రియేటివ్ విషయంలో కావచ్చు. సో ఏదైనా మన రాక్ చేతిలో పవర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాదు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్కి ఇంకొక సర్ప్రైజ్ కూడా ఇచ్చింది. సో ఆ సర్ప్రైజ్ ఏంది అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ రా అనేది నెక్స్ట్ ఇయర్ నుండి అంటే 2025 నుండి నెట్ఫ్లిక్స్లో వస్తుందంట. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈ రానైతే కొనేసినారు. సో ఇప్పుడు రైట్స్ అన్నీ మన డబ్ల్యూడబ్ల్యూఈ రావి నెట్ఫ్లిక్స్ వాళ్ళకు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ నుండి నెట్ఫ్లిక్స్లో వస్తుంది మన రా. సో దీనికి గాను $5 బిలియన్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈకి ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా సర్ప్రైజ్ అని చెప్పాలి. సో ఒకేసారి రాక్ మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది మెంబర్ అయిపోయినారు. అండ్ రా రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్కి వెళ్ళినాయి. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మన రా షో వస్తుంది నెక్స్ట్ ఇయర్ నుండి. సో ఈ రెండు సర్ప్రైజ్ చాలా షాకింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక షాకింగ్ సర్ప్రైజ్ కూడా ఉంది. సో అదేంటంటే మన రాక్ వాళ్ళ డాటర్ అంటే ఎవరైనా ఎన్ఎక్స్టీలో ఉంది కదా, సో ఇప్పుడు ఎవరైనా న్యూ ఎన్ఎక్స్టీ జనరల్ మేనేజర్ అన్నమాట. సో నిన్ననే న్యూ ఎన్ఎక్స్టీ జనరల్ మేనేజర్ అయితే అయిపోయింది మన ఎవరైనా. సో ఎవరైనా న్యూ జనరల్ మేనేజర్ అయిన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే సో ఇది నెపోటిజం. సో ఇప్పుడు రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో వన్ ఆఫ్ ది మెంబర్ అయిపోయినారు. అండ్ 24 అవర్స్ కంప్లీట్ కాకముందే మన రాక్ డైరెక్టర్ అయినారు కదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్ అయినారు కదా. సో రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయి 24 అవర్స్ కంప్లీట్ కాకముందే ఎవరైనా న్యూ ఎన్ఎక్స్టీ జనరల్ మేనేజర్ అయితే అయ్యింది. సో అందుకనే రాక్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో ఉంది కావచ్చు. సో అందుకనే మన ఎవరైనా న్యూ ఎన్ఎక్స్టీ జనరల్ మేనేజర్ అయింది కావచ్చు అని కొంతమంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే అంటే అంటున్నారు ఇది నెపోటిజం. సో రాక్ వల్లనే అంటే రాక్ వాళ్ళ డాటర్ న్యూ ఎన్ఎక్స్టీ జనరల్ మేనేజర్ అయిందని అంటున్నారు. సో మరి మీరేమంటారు? సో దీనికి ఏం కారణమే ఉంటుంది, రాకా లేదంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ? సో నాకు తెలిసి అయితే నెపోటిజం అనేది ఏమీ ఎక్కువగా ఉండదు. సో అక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంది చేసేసింది. సో అందులో నెపోటిజం ఏమి ఉండదని నేనైతే అనుకుంటున్నాను. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సీనా గురించి. సో మన జాన్ సీనా పైన ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో అదేంటంటే మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటున్నారని చెప్పినారు కదా. అండ్ ఇంకొక ఫైనల్ రన్ అయితే ఉంది డబ్ల్యూడబ్ల్యూఈ అని మన జాన్ సీనా చెప్పినారు కదా. సో మరి ఆ ఫైనల్ రన్ ఎప్పుడు? సో మన జాన్ సీనా రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటారు? సో మన జాన్ సీనా ఒక క్లారిటీ అయితే ఇచ్చినారు. సో మన జాన్ సీనా ఏమంటున్నారంటే 50 ఇయర్స్ ఏజ్లో మన జాన్ సీనాని అయితే రిటైర్మెంట్ తీసుకుంటారంట. సో ప్రజెంట్ మన జాన్ సీనా ఏజ్ 46 or 47, ఐ థింక్ ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు నాకు. సో 46 or 47 ఉంటుంది. సో ఇందులో నో డౌట్. సో ఇంకా అంటే ఇప్పుడు 46 ఏజ్ అనుకుందాం. సో ఇంకా 4 ఇయర్స్ అయితే మన జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూలో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, రిటైర్మెంట్ అయితే తీసుకోరంట. సో 50 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాతనే మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటారంట. సో మనకు ఇంతకుముందు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే మన జాన్ సీనా ఇంకొక ఫైనల్ రన్ ఉంది. సో తొందరలోనే మేబీ రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది జాన్ సీనా అని ఇలా అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో ప్రజెంట్ అయితే మన జాన్ సీనా 50 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారంట. సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ అంతేకాదు మన జాన్ సీనా ఇంకొక మాట కూడా చెప్పినారు. సో అదేంటంటే సో నేను నా లాస్ట్ మ్యాచ్ లండన్ O2 ఎరీనాలో ఫైట్ చేయాలని జాన్ సీనా అయితే అనుకుంటున్నారంట. సో మన జాన్ సీనా పైన గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఫైనల్లీ. సో జాన్ సీనా ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోరు ఈ అప్డేట్ ప్రకారం అయితే. సో మరి చూద్దాం జాన్ సీనా ఎప్పుడు రిటర్న్ చేస్తారో తెలుసుకోవాలంటే మనం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి. సో ప్రజెంట్ జాన్ సీనా రస్సెల్ మీనియాలో కూడా ఫైట్ చేయరన్నట్టుగా రిపోర్ట్ అయితే వస్తుంది. సో మేబీ అంత మంచిగా ఉంటే జాన్ సీనా ఫైట్ చేయొచ్చు. సో మేబీ కొంచెం తక్కువ ఛాన్సెస్ అని రూమర్స్ అయితే వస్తున్నాయి జాన్ సీనా రస్సెల్ మీనియాలో ఫైట్ చేయడం. సో మరి చూద్దాం రస్సెల్ మీనియా టైం వరకు అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ జరుగుతుందా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో మన రాక్ అయితే కన్ఫర్మ్ అయితే ఇచ్చేసినారు. సో ఇప్పుడు మన రాక్ రోమన్ రైన్స్తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారంట. సో ఇప్పుడు రాక్ డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేస్తే రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తారంట. సో మన రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ WrestleMania 39లో బుక్ అయింది. బట్ మన రాకే వద్దన్నారు. సో డబ్ల్యూడబ్ల్యూఈని ఆపేసినారు ఈ మ్యాచ్ బుక్ చేయొద్దని. సో ఇప్పుడు ప్రజెంట్ మన రాక్ ఓకే ఉన్నారు, అంటే ఇప్పుడు రోమన్ రైన్స్తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో రాక్ అయితే కన్ఫర్మ్ ఇచ్చేసినారు. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ కనుక ఈ మ్యాచ్ని బుక్ చేస్తే మనకి WrestleManiaలో కంపల్సరీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఖచ్చితంగా చూడడానికి దొరుకుతుంది. అండ్ అంతేకాదు రాక్ ఇంకొక మాట చెప్పినారు. సో అదేంటంటే ఈ మ్యాచ్ అంటే ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ WrestleManiaలో జరిగిందనుకో, సో ఆ మ్యాచ్ మామూలుగా ఉండదంట, వేరే లెవెల్లో ఉంటుందంట అని మన రాక్ అయితే చెప్తున్నారు. సో ఈ మ్యాచ్ కనుక WrestleManiaలో జరిగితే మాత్రం ఈ మ్యాచ్ ఎప్పటికీ డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలో నిలిచిపోతుందని మన రాక్ అయితే అంటున్నారు. సో మనందరం కోరుకుందాం రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ WrestleMania 40లో జరగాలని. సో రాక్ అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారు రోమన్ రైన్స్తో ఫైట్ చేయడానికి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ చేతిలో ఉంది ఇదంతా. ఇప్పుడు ఈ మ్యాచ్ జరగాలంటే డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేయాలి. సో మరి చూద్దాం WrestleMania వరకు అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఆ టైంలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. రాక్ అయితే ప్రజెంట్ ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు. సో మరి మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఫిన్ బ్యాలర్ గురించి. సో మన ఫిన్ బ్యాలర్ కాంట్రాక్ట్ అయితే ఎండ్ అవుతుంది. సో ప్రజెంట్ మన ఫిన్ బ్యాలర్ న్యూ కాంట్రాక్ట్లో సైన్ చేయలేదు. సో అందుకనే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మేబీ ఫిన్ బ్యాలర్ డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ అయినా అవ్వచ్చని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో నాకు తెలిసి ఫిన్ బ్యాలర్ రిలీజ్ అయితే అవ్వరు. సో స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉంటారు. సో WrestleMania అయిపోయిన తర్వాత మేబీ ఫిన్ బ్యాలర్ ఒక న్యూ కాంట్రాక్ట్ని సైన్ చేసినా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రాయల్ రంబల్ స్టేజ్ గురించి. సో మన రాయల్ రంబల్ స్టేజ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, రాయల్ రంబల్ స్టేజ్ ఈ విధంగానైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన లోగన్ పాల్ గురించి. సో మన లోగన్ పాల్ రాయల్ రంబల్లో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని అయితే డిఫెండ్ చేయబోతున్నారు. కెవిన్ ఓవెన్స్ వర్సెస్ లోగన్ పాల్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. అండ్ ఈ మ్యాచే కాకుండా మనకి రాయల్ రంబల్లో మేబీ లోగన్ పాల్ మెన్స్ రాయల్ రంబల్లో కూడా వస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో డబుల్ డ్యూటీ అని చెప్పుకోవాలి లోగన్ పాల్కి ఒకవేళ మెన్స్ రాయల్ రంబల్లో వస్తే కనుక. సో మరి మెన్స్ రాయల్ రంబల్లో వస్తారు కదా, సో మరి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని ఓడిపోతారా అనే డౌట్ అయితే వస్తుంది. సో ఓడిపోయినా ఓడిపోకపోయినా మేబీ లోగన్ పాల్ మెన్స్ రాయల్ రంబల్లో వస్తారంట. సో మరి మీరేమంటారు, లోగన్ పాల్ యూఎస్ టైటిల్ని ఓడిపోతారని అనిపిస్తుందా లేదా, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన CM పంక్ గురించి. సో మన CM పంక్ రాయల్ రంబల్లో వస్తున్నారు కదా, సో ఎంట్రీ నెంబర్ని అయితే ఒక టైప్లో హింట్ అయితే ఇచ్చేసినారు. CM పంక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలోనైతే మెన్షన్ చేసినారు నెంబర్ 5 అని. అండ్ కొంచెంసేపటికి మన CM పంక్ ఆ స్టోరీని డిలీట్ చేసేసినారు. నెంబర్ 5 అని మెన్షన్ చేసినారు స్టోరీలో, అండ్ కొంచెంసేపటికే ఆ స్టోరీని అయితే డిలీట్ చేసినారు. సో ఒక టైప్లో టీజ్ అయితే చేసినారు ఎంట్రీని. సో మరి చూద్దాం CM పంక్ నెంబర్ 5 ఎంట్రీలోనే వస్తారా లేదంటే వేరే నెంబర్ ఎంట్రీ తీసుకుంటారా. సో ఇప్పుడు మన CM పంక్ రాయల్ రంబల్ని విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో అలాంటప్పుడు నెంబర్ 10 లోపే మన CM పంక్ ఎంట్రీ తీసుకోవాలి. సో లాస్ట్ టైము కోడీ రోడ్స్ నెంబర్ 30 ప్లేస్లో వచ్చినారు. సో అప్పుడు కోడీ రోడ్స్కి అప్రిషియేషన్ జరగలేదు, ఎందుకంటే నెంబర్ 30 ప్లేస్లో వచ్చినారు అండ్ రాయల్ రంబల్ని విన్ అయినారు. సో అప్పుడు గుంతర్ నెంబర్ 1 ప్లేస్లో వచ్చినారు, లాస్ట్ వరకు ఉన్నారు అండ్ 29th మెంబర్ వరకు ఉన్నారు. సో అప్పుడు గుంతర్కి ఎక్కువ అప్రిషియేషన్ జరిగింది. సో రాయల్ రంబల్ కోడీ రోడ్స్ విన్ అయినా సరే కోడీ రోడ్స్కి అప్రిషియేషన్స్ దొరకలేవు. సో అందుకనే CM పంక్ నెంబర్ 10 లోపు వస్తే ఎంట్రీ వస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. సో మరి మీరేమంటారు, CM పంక్ ఎంట్రీ నెంబర్ ఏదై ఉంటే మీకు బాగుంటుంది అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, సో రా అనేది నెట్ఫ్లిక్స్లో వస్తుంది అండ్ స్మాక్ డౌన్ అనేది USA నెట్వర్క్ పైన వస్తుందంట. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.